హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు వికాస్ సత్య నార్త్ అండ్ సత్ ఫ్యూజన్. ఈరోజు ఒక మంచి డిష్ విచ్ ఇస్ వెరీ హెల్దీ చూపిస్తాను మీకు. దాన్ని గోంద్ అంటారు. ఈ గోందు గోధుమపిండితో చేస్తారనమాట. మంచి గోధుమలు తీసుకొని కడిగి ఎండపోసి వాటిని పట్టించుకోవాలి. దాని తర్వాత మంచి టేస్ట్ వస్తుంది. నేను కిలో పావు గోధుమపిండి తీసుకున్నాము. అది మంచిగా ఒక 40 minutes పట్టింది నాకు చెప్పడానికి. దీంట్లో అయితే తొందర చూపిస్తున్నాం, కానీ కొంచెం వేగాక దాంట్లో చూడండి, ఇది నార్మల్ గోధుమపిండి, ఇది కలర్ చూసారా బ్రౌనిష్ అయింది. ఇలా అనమాట. కొంచెం నెయ్యి వేసుకుంటూ వేపుతూ ఉండాలన్నమాట. అది తొందరగా కాలిపోతుంది. నేను ట్రైప్లే కడాయిలో చేశాను కాబట్టి ఓకే. బట్ 40 minutes పట్టింది. చూడడానికి సింపుల్గా ఉంది, కానీ స్మెల్ ఉంటుందన్నమాట. అది మంచిగా వేగిపోయాక పక్కకు పెట్టుకోవాలి. ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే గోంద్ చూసారు కదా. గోంద్ కట్టిరా వేరు, గోంద్ వేరు. ఇదేంటంటే వింటర్స్ రైనీలో వాడతారు. ఇది నేతిలో వేపినప్పుడు ఒడియాలు ఎలా అయితే ఉబ్బుతాయో అలా పైకి వస్తున్నాయి అనమాట. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఫస్ట్ మంచి గీ తీసుకొని దాంట్లో కాజు, బాదాం, ఇంకా ఈ గోందు కూడా మంచిగా వేపేసుకోవాలి. ఇది కొబ్బరి పొడి అనమాట. జనరలీ కొబ్బరి ఎట్లా అంటే, మన డ్రై కొబ్బరి బయట తీసుకుంటే బయట రెడ్ కలర్ ఉంటాయి కదా, అవి తీసుకోవద్దు. కొంచెం బ్లాక్ కలర్ ఉన్నవి తీసుకోవాలి. ఎందుకంటే దీంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువ ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. మంచిది కూడా. అంటే ఎందుకు అన్నది రీజన్ నాకు సరిగ్గా తెలియదు, కానీ ఇదైతే అత్తయ్య చెప్పారు. సో ఇవన్నీ కూడా వేపేసుకోవాలి. మాడనివ్వకుండా చాలా జాగ్రత్తగా లో టు మీడియం పెట్టుకొని ఫ్లేమ్ వేపుతూ ఉండాలన్నమాట. మొత్తం క్వాంటిటీ ఏంటంటే కేజీ పిండికి హాఫ్ కేజీ అనమాట. ఇవన్నీ హాఫ్ కేజీ, 400 grams to ½ kg మధ్యలో వేసుకోవచ్చు. ఎక్కువ డ్రై ఫ్రూట్స్ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. నేను కొంచెం ఎక్కువ వేసాను, బలంకి మంచిది అని చెప్పేసి. తర్వాత ఇదేమో మకానీ మాత్రం ఓన్లీ 200 grams వేసాం అనమాట. చిన్న మకానీ అయితే బెటర్. ఇవి కూడా తొందరగా వేగిపోతాయి. మకానీ వేగినా సరే మన కలర్ డిఫరెన్స్ తెలియదు, ఎందుకంటే అవి గీని పీల్ చేసుకుంటాయి అనమాట. ఎలా అంటే జస్ట్ ఒక మకానీ తీసుకొని ఇలా ప్రెస్ చేస్తే అది క్రష్ అయిపోవాలన్నమాట. ఎలా అంటే చిప్స్ ఎట్లా క్రష్ అవుతాయి అలా అనమాట. ఇది గోంద్ చూడండి, నేను చెప్పాను కదా. ఇది గోంద్ వేసిన వెంటనే అది కొంచెం ఇలా చూడండి ఎలాగా అవుతున్నాయో. ఇది మకానే ఇలా నొక్కిన వెంటనే ఇలా చిప్స్ ఎలా అవుతాయి అలా కురుకురే సౌండ్ రావాలన్నమాట. ఇదిగోండి, అత్తేమో ఒక ప్లేట్ మీద వేసి ఇలా నొక్కి చూశారు. ఇది గోందు కూడా గట్టిగా ఉంటుంది. నొక్కిన వెంటనే అవి కానీ విరిగిపోయిందంటే ప్రిపేర్ అయిపోయినట్టు అనమాట. ఎందుకంటే మకానే ఒకటి, గోందు ఒకటి మనకు తెలియదు. అయిపోయినాయి అనుకుంటాం, కానీ టేస్ట్ చాలా ఎఫెక్ట్ అవుతుంది ఇది కానీ సరిగా చూసుకోకపోతే. చాలా కేర్ఫుల్గా చూసుకొని మాడనివ్వకుండా ఇవన్నీ కూడా గీలోంచి తీసేసేయాలన్నమాట. లో టు మీడియమే పెట్టుకోవాలి గీ. తర్వాత ఇవన్నీ కలుపుకోవాలి. ఇంకా తర్వాత కొబ్బరి చెప్పాను కదా, ఇది కూడా 200 grams తీసుకుని, ఎక్కువ తీసుకోవద్దు. ఇది ఎందుకంటే ఇది మేము చేసేదంటే చెల్లి వాళ్ళ ఫ్రెండ్ డెలివరీ అయింది. సో తను అత్తయ్యని రిక్వెస్ట్ చేస్తే అత్తయ్య చేసి పంపించారనమాట. అండ్ ఇది ఇప్పుడు నేను చూపించాను చూడండి, అది బూరా చక్కెర అనేసి. ఇది ఓన్లీ బేగం బజార్లో దొరుకుతుంది. ఈ చక్కెర స్పెషాలిటీ ఏంటంటే నార్మల్ లాగా ఉండదు. ఇది మన జాగరీకి, షుగర్కి మధ్య రకంలో ఉంటుంది. ఇది ఎక్కువ స్వీట్ ఉండదు అండ్ హెల్త్కి కూడా మంచిది, దగ్గది రాదట. సో ఇది యూస్ చేస్తారు. అండ్ తర్వాత ఇప్పుడు చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కలిపేసి గీ వేసుకుంటూ కలుపుతూ ఉండాలన్నమాట. కొంతమందికి ఎక్కువ ఉంటుంది గీ, నచ్చుతుంది. కొంతమంది తక్కువ ఉంటుంది. ఎక్కువ ఇష్టమైన వాళ్ళు లడ్డూస్లా కూడా చేసుకొని తినొచ్చు. మీకు బేగం బజార్లో వినాయక చవితి టైంలో గోంద్ లడ్డు అని అమ్ముతారు. ఒక్కొక్కటి 25 to 30 rupees ఉంటుంది. చాలా హెల్దీ అండ్ టేస్టీ అనేసి అంటారు. అది ఇదే అమూల్ గీతో అయితే మేము చేసాము. 1 kg పావుకి ఆల్మోస్ట్ 1 kg మొత్తం గీ పట్టేసింది. కలుపుతూ కొంచెం వేస్తూ ఉన్నాను అనమాట. అండ్ లాస్ట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మిరియాలు పొడి చేసి లాస్ట్కి కలపాలి. ఎక్కువ వేయద్దు, మళ్ళీ కారం అనిపిస్తుంది. వెరీ లిటిల్. మొత్తం కేజీ పావుకి నేను ఒక 30 మిరియాలు కౌంట్ చేసి వేసాను అనమాట. చూడండి, ఇవి మనం ఏ పక్కన అవసరం లేదు, ఏం లేదు, డైరెక్ట్గా కుట్టి వేసేస్తే చాలా బాగుంటుంది. దీంట్లో గోందు ఒకటి, మకానే ఒకటి వేసాం కదా, అవి బోన్స్ని చాలా దృఢంగా చేస్తే చాలా మంచిది. ఇంకొకటి గీ ఒకటి. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ ఎప్పుడు హెల్దీనే. గోధుమ పిండి, బూరా చక్కెర వేసాం కదా. నేనైతే దీంట్లో 1 kg పావుకి 400 grams బూరా చక్కెర వేసాను. మరీ ఎక్కువ స్వీట్ అయితే కూడా బాగోదు. లడ్డూలా కూడా చుట్టుకోవచ్చు, నార్మల్గా కూడా తినొచ్చు. డెలివరీ అయిన వాళ్ళు ఉన్నా సరే, చిన్నపిల్లలు, ఆడపిల్లలు ఎవరికైతే నడు నొప్పి అది వస్తుందో, ఎవరైనా రోజుకొక లడ్డు తింటే కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు లాంటివి, నడు నొప్పి లాంటివి తగ్గుతాయి అనమాట. అండ్ ఫీడింగ్ మదర్స్కి అయితే మిల్క్ కూడా చాలా బాగా వస్తుంది. ఎందుకంటే దీంట్లో ఉన్నవన్నీ కూడా ప్రాపర్ ఇంగ్రీడియంట్స్. ఎవరు వాడొద్దు అంటే షుగర్ పేషెంట్, డయాబెటిక్ పేషెంట్స్ తీసుకోవచ్చు, బట్ లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే వెయిట్ తగ్గుదాం అనుకున్నారో వాళ్ళు కూడా అతిగా తినొద్దు. ఒక్క లడ్డు వీక్లీ ఒక్కటి చీరడే రోజు తింటే సరిపోతుంది. బట్ చాలా హెల్దీ. ఎవరైనా ఎప్పుడైనా వినకపోతే చేయకపోతే చేసి చూడండి. జస్ట్ ఒక 1/4 kg క్వాంటిటీలో చేసుకోండి. చాలా అంటే చాలా బాగా కుదురుతుంది. దీంట్లో చక్కెర క్వాంటిటీ నేను చెప్పలేదు కదా, ఈ బూరా చక్కెర ఏదైతే ఉందో 400 grams వేసాను అనమాట కిలో పావుకి. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.